అన్నమయ్య జిల్లా రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలంటూ రైల్వే కోడూరులో స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు జేఏసీ నాయకులు. ఎన్నికల సమయంలో చంద్రబాబు రాజంపేటను జిల్లా చేస్తారని హామీ ఇచ్చి మాట తప్పారని ఆరోపించారు. జిల్లా కేంద్రం సాధన కోసం 10 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేసి 11వ రోజు బంద్కు పిలుపునిచ్చారు. రైల్వే కోడూరులో అన్ని మండల కేంద్రాల్లో బంద్ కొనసాగుతోంది. కోడూరుకు రాయచోటికి మధ్యన ఉన్నటువంటి రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ సీఎం గారిని మేము వేడుకుంటున్నాం. ఎందుకంటే కోడూరు ప్రజలు కోడూరు నుంచి రాజంపేటకు రాయచోటికి వెళ్లాలంటే ఎంతో పెద్ద అవస్థలతో కూడుకున్నటువంటి పని. ఎందుకంటే ఒక అధికారి ఇక్కడ మేము 3 ఏళ్ల నుంచి గమనించాం, మేము 3 సంవత్సరాల నుంచి గమనిస్తున్నాం. ఒక అధికారి కానీ రాయచోటికి మీటింగ్ కానీ వెళ్ళాడంటే మార్నింగ్ ఇంకా ఆ రోజు ప్రజలతో అతని సత్సంబంధాలు ఉండవు. మరుసటి రోజే ఇంకా ఆయన ఆ ఉద్యోగం వచ్చేది. ఎందుకనంటే రోడ్డు లేదు, బస్సు లేదు, రైలు లేదు, ఏమీ లేదు ఆ ఊరికి. అటువంటి ఊరిని తీసుకొచ్చి జిల్లా కేంద్రం చేసి ఎంతో సస్యశ్యామలుగా ఉన్నటువంటి రాజంపేటను చేయకుండా ఇటు కోడూరు ప్రజలను అటు రాజంపేట ప్రజలను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారు.